ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడకపోతున్న విషయం సినీ ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తున్న టాపిక్. రష్మిక మందనాకి పెళ్లి అయింది కదా, అయితే పుష్ప 3 పరిస్థితి ఏమిటి అనే డౌట్ ప్రతి ఫ్యాన్ మనసులో తిరుగుతూనే ఉంది. పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది అండ్ అలాగే పుష్ప 2 మూవీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి సమయంలో రష్మికకు వివాహం అయిందని పుష్ప 3 మీద ప్రభావం పడుతుందా అనే అనుమానం ఇప్పుడు అందరిలోనే మొదలైంది. అందుకే ఈ వీడియోలో మనం అసలు నిజం ఏమిటో, ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ రాబోతున్న పుష్ప 3కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రష్మిక మందన అంటే ఈ రోజు ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ అనే చెప్పాలి. కన్నడ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం తెలుగు, తమిళ్, హిందీ వరకు విస్తరించింది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవరు వంటి సినిమాలతో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చింది. ముఖ్యంగా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మారు మోగిపోయింది. సాధారణ అమ్మాయి పాత్రలో ఆమె చేసిన నటన ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. అలాంటి రష్మిక మందనకు పెళ్లి అవడం అభిమానులు అందరికీ షాక్ గురి చేసింది. సోషల్ మీడియాలో ప్రెజెంట్ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. రష్మిక సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది, ఇండస్ట్రీ హీరోతో మ్యారేజ్ అయిపోయింది, పుష్ప 3 క్యాన్సిల్ అంటూ రకరకాల హెడ్ లైన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే రష్మిక కానీ వాళ్ళ కుటుంబం కానీ పెళ్లైందని ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక హీరోయిన్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం చాలా సాధారణం. ఇది ఎక్కువగా వ్యూస్ కోసం, ట్రెండ్ కోసం ప్రచారం చేసే విషయం అయితే కాదు. ఇది నిజంగా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు రష్మిక మందనకు పెళ్లి అయిపోయింది కదా, మరి పుష్ప 3 ఆగిపోతుందా? దీనికి సమాధానం స్పష్టంగా చెప్పాలంటే, ఈ రోజు ఇండస్ట్రీలో పెళ్లైన తర్వాత కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దీపికా పదుకొనే, ఆలియా భట్, కరీనా కపూర్, సమంత వంటి నటీమణులు పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేశారు. పెళ్లి అనేది ఒక వ్యక్తిగత జీవితం మాత్రమే, అది వారి వృత్తిని ఆపేసే విషయం మాత్రం కాదు. రష్మిక కూడా ఒక ప్రొఫెషనల్ నటి. ఆమె జీవితంలో పెళ్లి జరిగింది కదా, అయినా సరే ఆమె కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది. పుష్ప సినిమా ఇప్పుడు సాధారణమైన సినిమా అయితే కాదు, ఒక ఫ్రాంచైజ్ గా మారింది. పుష్ప అంటే అల్లు అర్జున్, శ్రీవల్లి అంటే రష్మిక మందన. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీనే సినిమా ప్రధాన ఆకర్షణ. పుష్ప 3 అనేది ఇప్పటికీ మానసికంగా ప్రేక్షకుల్లో ఫిక్స్ అయిపోయింది. దర్శకుడు సుకుమార్ ఈ కథను 3 భాగాలుగా ఆలోచించాడనే టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. కాబట్టి రష్మిక మందన లేకుండా పుష్ప 3ని ఊహించడం కూడా చాలా కష్టం. ఆమె పాత్ర కథలో చాలా కీలకమైనది. అందుకనే ఆమె వ్యక్తిగత జీవితం సినిమా నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడితే, ఆయన చాలా ప్రొఫెషనల్ నటుడు. ఒక్కసారి కమిట్ అయితే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ఆయన లక్ష్యం. పుష్ప ఆయన కెరీర్ లోనే అత్యంత బ్రాండ్ గా మారింది. అందుకే పుష్ప 3 విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకో. రష్మిక వ్యక్తిగత జీవితం ఆమెకు సంబంధించిన విషయం. సినిమా విషయానికి వస్తే కథ, స్క్రిప్ట్, బడ్జెట్, షూటింగ్ షెడ్యూల్ మాత్రమే నిర్ణయిస్తాయి. అందుకే రష్మిక పెళ్లి అయినా సరే పుష్ప 3 ఆగిపోతుందన్న ప్రచారం కేవలం ఊహ మాత్రం. డైరెక్టర్ సుకుమార్ గురించి చెప్పాలంటే, ఆయన ఒక పర్ఫెక్షన్. ప్రతి పాత్రను చాలా లోతుగా రాసుకుంటారు. శ్రీవల్లి పాత్రను రష్మికే చేయాలని మొదటి నుంచి ఫిక్స్ అయిపోయాడు. కథ ఇప్పటికే సిద్ధంగా ఉంటే కేవలం వ్యక్తిగత కారణాల వల్ల కాస్టింగ్ మార్చే అవకాశమే లేదు. సుకుమార్ దృష్టిలో కథే హీరో కాబట్టి పుష్ప 3కి రష్మిక అవసరమనే మాట ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే కొంతమంది షాక్ అయ్యారు, కొంతమంది ఆందోళన చెందారు, మరి కొంతమంది మాత్రం ఆమె వ్యక్తిగత జీవితం ఆమెది, మాకు సినిమా మాత్రం కావాలి అని స్పష్టంగా చెబుతున్నారు. నిజానికి అభిమానులు కూడా ఇప్పుడు చాలా మెచ్యూర్ అయ్యారు. వారు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం నేర్చుకున్నారు. పుష్ప 3 మీద ఉన్న హైప్ మాత్రం తగ్గేదేలే, మరి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మీడియా మాత్రం ఈ వార్తలను మరింత పెద్దదిగా చేస్తున్నారు. సీక్రెట్ మ్యారేజ్, షాకింగ్ డిసిజన్, పుష్ప 3 క్యాన్సిల్ అంటూ సంచలన హెడ్ లైన్స్ పెరుగుతోంది. ఇది ఎక్కువగా వ్యూస్ కోసం చేసే ప్రయత్నమే తప్ప నిజమైన సమాచారం అయితే కాదు. ఈ రోజు యూట్యూబ్, సోషల్ మీడియా కారణంలో ఒక రూమర్ ని పెద్ద న్యూస్ గా మాత్రం చాలా సులభం అయిపోయింది. అందుకే ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించారు. సో మొత్తానికి మరి విజయ్ దేవరకొండ గారు రష్మిక మందనాన్ని వివాహం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ రష్మిక మందన పుష్ప 3కి నిజంగానే రాకపోతే, అప్పుడు సోషల్ మీడియా అండ్ అలాగే ఫ్యాన్ బేస్ మొత్తం విజయ్ దేవరకొండ మీదే పడిపోతారు. సో అందుకైనా సరే విజయ్ దేవరకొండ గారు రష్మిక మందనకి పుష్ప 3 చేయడానికి చాలా ఓపెన్ అయిపోతారు. సో మొత్తానికి ఫ్రెండ్స్, రష్మికకి అయితే పెళ్లి అయిపోయింది కదా, కానీ ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, పుష్ప 3 ఆగిపోయే సినిమా మాత్రం కాదు. ఇది ఒక బ్రాండ్, ఒక ఎమోషన్, ఒక కళ కూడా. రష్మిక వ్యక్తిగత జీవితం ఆమె హక్కు, అదే సమయంలో పుష్ప 3 ప్రేక్షకుల ఆశ. ఈ రెండింటిని వేరు చేసి చూడాలి. మనం ఒక నటిని అభిమానించవచ్చు, కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి. చివరికి కావాల్సింది ఒకటే, రష్మిక సంతోషం, పుష్ప సినిమా విజయం, ప్రేక్షకుల మంచి వినోదం. సో మరి మీరంతా ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ బాక్స్ లో చేయండి. అలాగే రష్మిక మందన మీద వీడియో చేసే కదా, మరి ఇది మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజమైన సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.